హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్లా కనిపించే ఈ పన్నీరు మనం ఎలా తయారు చేసామో చూద్దాం రండి. ఇవి గుమ్మడి గింజలతో తయారు చేసిన పన్నీర్ అండి. ఇవి గుమ్మడి గింజలు పీల్ తీయకముందు మనకి వెనకటి రోజుల్లో గుమ్మడి గింజలు పీల్ తీసి వచ్చేవి కాదు కదా, అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇట్లా చేసేవారు. ఇవి ఏంటంటే ఒక 4 hours అలా నానబెట్టాలండి. 4 hours నానబెట్టిన తర్వాత క్లాత్ మీద వేసి వాటిని ఇలా పొట్టు తీయాలి. పొట్టు తీస్తే ఇలా వస్తాయి, మనకి షాప్లో కొనుక్కున్న వాటిలాగా వస్తాయి. ఎక్కువసేపు ఉంచేస్తే మళ్ళీ ఎక్కువ నానిపోతాయి, పొట్టు తీయడం కష్టమవుతుంది, పాడవుతాయి కూడా. సో ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకూడదు, 4 hours సరిపోతాయండి. తర్వాత వీటిని మనం మెత్తగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇవేంటంటే ముందు నానబెట్టినవే కాబట్టి త్వరగా నలిగిపోతాయండి. అదే బయట కొన్నవైతే కొద్దిగా నానబెట్టుకుని రుబ్బుకోండి. ఒక 1/2 hour అట్లా నానబెడితే సరిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి. ఎక్కువ వాటర్ పోసి రుబ్బకూడదు. ఎక్కువ వాటర్ పోస్తే కూడా అవి పొడి పొడిలాగా కూడా వచ్చేయచ్చు. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇట్లా ఇడ్లీ పాత్రలో వేసుకుని ఇడ్లీలా వేసుకోవాలి, లేదంటే ప్లేట్ లాగా ఉన్న దాంట్లో అయినా వేసుకుని ఆవిరికి ఉడకబెడితే సరిపోతుంది. తర్వాత వీటిని తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇవి చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఏంటంటే కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు, లేదంటే సలాడ్స్లో వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ క్యూబ్స్ని. ఈ క్యూబ్స్ మనకి పన్నీర్ అంత గట్టిగా ఉండవండి, కొంచెం మెత్తగా ఉంటాయి. అంటే చూడటానికి గట్టిగానే ఉంటాయి, వాటర్ తగిలేటప్పటికి కొంచెం మెత్తగా అవుతాయి. సో జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కర్రీ ప్రాసెస్ చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.